అత్యధిక టీఆర్పీ రికార్డులను తిరగరాసే అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. కోట్లాది మంది ప్రేక్షకులు ప్రతిరోజు రాత్రి టీవీలకు అతుక్కుపోయేలా చేసే ఈ షో వెనుక ఉన్న అసలు రహస్యాలు మీకు తెలుసా? అసలు ఈ బిగ్ బాస్ కాన్సెప్ట్ ఎక్కడి నుండి వచ్చింది? ఇండియాలోకి ఇది ఎలా అడుగుపెట్టింది? హౌస్లో 100 కెమెరాలు మధ్య ఏం జరుగుతుంది? నిజంగా ఇది స్క్రిప్టెడ్ షోనా? బయటకు కనిపించని బిగ్ బాస్ వాయిస్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? ఈ వీడియోలో మనం బిగ్ బాస్ గురించిన పూర్తి చరిత్ర, తెర వెనుక జరిగే ఆసక్తికరమైన నిజాలు మరియు వందల కోట్ల బిజినెస్ సీక్రెట్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలామంది బిగ్ బాస్ అనేది భారతీయ కాన్సెప్ట్ అని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఈ షో కాన్సెప్ట్ మూలాలు నెదర్లాండ్స్ దేశంలో ఉన్నాయి. 1999లో ఎండమోల్ అనే నెదర్లాండ్స్ మీడియా కంపెనీ ప్రొడ్యూసర్ జాన్ డి మోల్ మొదటిసారిగా బిగ్ బ్రదర్ పేరుతో ఈ షోను ప్రారంభించారు. అసలు బిగ్ బ్రదర్ అనే పేరు ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? ప్రముఖ రచయిత జార్జ్ ఆర్వెల్ రాసిన సైన్స్ ఫిక్షన్ నవల 1984 నుండి ఈ పదాన్ని తీసుకున్నారు. ఆ నవల్లో సమాజాన్ని ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండే ఒక అదృశ్య శక్తిని బిగ్ బ్రదర్ అని పిలుస్తారు. అదే కాన్సెప్ట్తో కొందరు తెలియని వ్యక్తులను ఒకే ఇంట్లో బంధించి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా కెమెరాల నిఘాలో ఉంచితే వారి ప్రవర్తన ఎలా ఉంటుందో చూపే ప్రయోగమే ఈ బిగ్ బ్రదర్. ఈ షో నెదర్లాండ్స్లో ఊహించని రేంజ్లో హిట్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాల్లో వేర్వేరు పేర్లతో ఇది విస్తరించింది. విదేశాల్లో సూపర్ హిట్ అయిన ఈ ఫార్మెట్ను భారతదేశానికి తీసుకురావాలని ఎండమోల్ షైన్ ఇండియా నిర్ణయించుకుంది. అలా 2026లో బిగ్ బాస్ పేరుతో సోనీ టీవీలో మొదటి సీజన్ ప్రారంభమైంది. ఈ సీజన్ను బాలీవుడ్ ప్రముఖ నటుడు అర్షద్ వర్సి హోస్ట్గా వ్యవహరించారు. ఆ తర్వాత సీజన్ 2కి శిల్పా శెట్టి, సీజన్ 3కి అమితాబ్ బచ్చన్ హోస్టింగ్ చేశారు. అయితే మొదటి 3 సీజన్లు మంచి ఆదరణ పొందినప్పటికీ షోకి అసలైన తిరుగులేని పాపులారిటీ వచ్చింది మాత్రం సీజన్ 4 నుండి. 2010లో సల్మాన్ ఖాన్ హోస్ట్గా ఎంటర్ అవడంతో బిగ్ బాస్ రూపురేఖలే మారిపోయాయి. సల్మాన్ ఖాన్ తన స్వంత శైలిలో కంటెస్టెంట్లకు క్లాస్ పీకడం, వీకెండ్ ఎపిసోడ్లలో చేసే హంగామా షోను నేషనల్ వైడ్గా నెంబర్ 1 రియాలిటీ షోగా నిలబెట్టాయి. హిందీలో బిగ్ బాస్ సాధించిన సక్సెస్ చూసి నిర్వాహకులు సౌత్ ఇండియా వైపు అడుగులు వేశారు. కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం మరియు బెంగాలీ భాషల్లోకి బిగ్ బాస్ను తీసుకెళ్లారు. తెలుగు విషయానికి వస్తే 2017లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 స్టార్ మాలో ప్రారంభమైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అద్భుతమైన హోస్టింగ్తో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. మొదటి సీజన్ సాధించిన టీఆర్పీ రికార్డులు ఒక చరిత్ర. సీజన్ 2 యాక్టర్ నాని సీజన్ 3 నుండి కింగ్ నాగార్జున హోస్ట్గా బాధ్యతలు స్వీకరించారు. నాగార్జున తన స్టైలిష్ లుక్స్ మరియు గంభీరమైన హోస్టింగ్తో ఇప్పటి వరకు విజయవంతంగా బిగ్ బాస్ తెలుగును ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోపల ఉండే అసలు సీక్రెట్స్ మరియు రూల్స్ గురించి తెలుసుకుందాం. కెమెరాలు మరియు నిఘా. ఒక బిగ్ బాస్ హౌస్లో దాదాపు 100కి పైగా హై సౌండ్ క్వాలిటీ కెమెరాలు, రొటేటింగ్ పీటీజెడ్ కెమెరాలు ఉంటాయి. అంతేకాకుండా కంటెస్టెంట్లు 24 గంటలు బాడీ మైక్లు ధరించి ఉండాలి. టైమ్ అండ్ స్పేస్ కట్ ఆఫ్. హౌస్లో గడియారాలు ఉండవు. సమయం ఎంతైందో కూడా వారికి తెలియదు. కేవలం లైట్లు ఆన్ ఆఫ్ అవ్వడానికి బట్టి పగలు రాత్రి అని అంచనా వేయాలి. బయట ప్రపంచంతో సంబంధాలు సున్నా. ఫోన్లు, ఇంటర్నెట్, టీవీ, పేపర్లు, పెన్నులు ఏమీ ఉండవు. బయట ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఏ దారి ఉండదు. గంభీరమైన బిగ్ బాస్ వాయిస్. హౌస్లో బిగ్ బాస్ అని వినిపించే ఆ గంభీరమైన వాయిస్ ఎవరిది? హిందీలో అతుల్ కపూర్ ఈ వాయిస్ ఇస్తుండగా, తెలుగు మరియు ఇతర భాషల్లో ప్రముఖ వాయిస్ ఆర్టిస్టులు దీని వెనుక ఉంటారు. వీరి ముఖాన్ని ఎప్పుడు కెమెరా ముందు చూపించరు. చాలామందికి ఉండే అతిపెద్ద అనుమానం బిగ్ బాస్ నిజమా లేక అంత స్క్రిప్టెడా? నిజానికి బిగ్ బాస్ పూర్తి స్క్రిప్టెడ్ షో కాదు. కంటెస్టెంట్లకు డైలాగులు ఇచ్చి యాక్టింగ్ చేయించరు, కానీ అక్కడ జరిగే సీన్లను మ్యానిపులేట్ చేస్తారు. ఎలా అంటే వేర్వేరు మనస్తత్వాలు ఉన్న వ్యక్తులను ఒకే ఇంట్లో పెట్టి వారి మధ్య పోటీ పెంచే టాస్కులు ఇస్తారు. నిద్రలేమి, ఒత్తిడి, నామినేషన్ల భయం వల్ల కంటెస్టెంట్లు సహజంగానే భావోద్వేగానికి లోనవుతారు. ఇక 24 గంటల ఫుటేజ్ నుండి కేవలం అత్యంత వివాదాస్పదమైన, ఎమోషనల్ అయిన 1 గంట భాగాన్ని మాత్రమే ఎడిట్ చేసి టెలికాస్ట్ చేస్తారు. దీనివల్ల షోలో డ్రామా ఎక్కువై వీక్షకులకు ఆసక్తి పెరుగుతుంది. ఈ షో వెనుక
భారీ వ్యాపారం దాగి ఉంది. ప్రతి సీజన్కు స్పాన్సర్షిప్లు, అడ్వర్టైజ్మెంట్లు మరియు డిజిటల్ స్ట్రీమింగ్ డిస్నీ అండ్ హాట్‌స్టార్ ద్వారా వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఇక హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్లకు వారి క్రేజ్ మరియు పాపులారిటీని బట్టి వారానికి రెమ్యునరేషన్ చెల్లిస్తారు. కొందరు కంటెస్టెంట్లకు విన్నర్ ప్రైజ్ మనీ కంటే కూడా ఎక్కువ రెమ్యునరేషన్ లభిస్తుంది. ఈ షో ద్వారా రాత్రికి రాత్రే ఫేమస్ అయిన వారు కొందరైతే నెగిటివిటీ తెచ్చుకొని కెరీర్ పాడు చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఏది ఏమైనా విమర్శలు, వివాదాలు, ట్రోల్స్ ఎన్ని ఉన్నా ప్రేక్షకులను టీవీల ముందు కూర్చోబెట్టడంలో బిగ్ బాస్ సాధించిన విజయం సాటిలేనిది. మరి బిగ్ బాస్ షోలో మీకు బాగా నచ్చిన సీజన్ ఏది? మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? కింద కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి.